ఖమ్మం నగరం అభివృద్ధి కావాలంటే బీజేపీనే గెలిపించాలని గతంలో ఉన్న నాయకులు చిత్తశుద్ధితో పని చేయలేదని, మిగతా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి తెలంగాణలో జరగలేదని విమర్శించారు పార్లమెంట్ అభ్యర్థి వినోద్రావు. తనను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వంతో నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. నాయకులను, కార్యకర్తలను అందరినీ కలుపుకొని ఖమ్మం పార్లమెంట్లో విజయం సాధిస్తాను అంటున్న బీజేపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి వినోద్రావుతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. పార్లమెంటుకు బీజేపీ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న వినోద్రావు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, గతంలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మం పార్లమెంటుకు బీజేపీ తరఫున చాలామంది అభ్యర్థులు పోటీ పడ్డారు, రేస్లో ఉన్నారు. చివరికి మీకు టికెట్ లభించింది, ఎట్లా అనిపిస్తుంది? నా మీద మోడీ గారు నన్ను నమ్మి, నడ్డా గారు, కిషన్ రెడ్డి గారు నన్ను నమ్మి ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు ఒక వైపు నుంచి సంతోషిస్తూ, ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని నా వంతు అహర్నిశలు నిద్రలు లేకుండా నేను కష్టపడుతున్నా. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పెద్ద కుటుంబ సభ్యులందరూ, పెద్దలు, జిల్లా అధ్యక్షులు, సీనియర్ లీడర్స్, రవి గారు లాంటి వారు, నంబూరి గారు, వీరందరూ కూడా దగ్గర ఉండి నాకు తెలియని విషయాలు కూడా నేర్పుతూ ఎలా ముందుకెళ్ళాలి అని పరస్పరం ఒక మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంది. నాకు చాలా సంతోషం. ఎందుకంటే నేను ఒక సేవా దాని నుంచి వచ్చిన, ఒక ఎన్జిఓస్ తోటి వచ్చిన. ఎన్జిఓస్లో కూడా ఫ్యామిలీ ఒక కలిసి గెట్ టుగెదర్నెస్ అనే భావంతో మేము ముందుకెళ్తాం. చాలామంది అనుకుంటారు పాలిటిక్స్లో వివిధ గ్రూప్స్ ఉంటాయి, అన్ని ఫ్యాక్షన్స్ ఉంటాయి. అది నాకైతే కనపడలేదు. అందరూ గల్లా గారు దగ్గరుండి క్యాంపెయిన్ చేపిస్తూ, అన్నీ నేర్పిస్తూ, ఎవరితో ఎట్లా ఉండాలి, మనం ఏం చేయాలి, మేము ఏం చేయాలి, ఏం చేయదలుచుకున్నాం, మమ్మల్ని ఎందుకు గెలిపించాలి, ఇదే మా మెయిన్ టార్గెట్. ప్రజలలోకి మాకు ఓటేసే ముందు వాళ్ళకి మేము తెలియజేస్తున్నాం, మీరు మాకు ఎందుకు ఓటేయాలి, ఓటేస్తే మేము ఏం చేస్తాం. అది వారు నమ్మి వారికి ఓటేయమని మేము ప్రార్థిస్తున్నాం. అంటే క్యాంపెయిన్లో భాగంగా వివిధ వర్గాల ప్రజలను కానీ లేదు పార్టీ నేతలను కానీ కలుస్తున్నారు. వాళ్ళ నుంచి స్పందన ఎట్లా ఉంది? ఇదే క్రమంలో టికెట్ ఆశించి రాని నేతల్ని వాళ్ళందరినీ కూడా ఎట్లా సమన్వయం చేసుకొని ముందుకెళ్తారు? నేను ఇందాక చెప్పినట్టు మాదొక కుటుంబం. అందరూ కూడా వారు కూడా నాలాగానే ఇన్స్పైర్ అయ్యి దీనికి భారతీయ జనతా పార్టీలో ద్వారా ప్రజలకి సేవను అందించాలని వచ్చారు. కాబట్టి వారు కూడా అనేది ఏంటంటే, అందరం ఆశిస్తాం కానీ ఒకరికే వస్తుంది, కానీ నీకు వస్తే మాకు వచ్చినట్టే అని ఆ స్ఫూర్తితోటే మేము ముందుకెళ్తున్నాం. అంటే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 7 నియోజకవర్గాలు ఖమ్మం పార్లమెంటు పరిధిలో బీజేపీ పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు, ఓటింగ్ శాతం రాలేదు. ఇప్పుడు జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? తప్పకుండా బీజేపీ ఈసారి ఖమ్మం వికసిస్తుంది. దీనికి ఎందుకు అంటే ప్రజలే తెలుసుకున్నారు. మేము అన్ని పార్టీల అతీతంగా ఈసారి కనుక బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే మాకు మా అభివృద్ధి ఎందుకు కావట్లేదు అని అడగడానికి పూర్తి హక్కు ఉంటుంది. గత రెండు సార్లు కూడా 10 సంవత్సరాలలో వారు అడిగిన వారు ఎవరు గత పార్టీ అభ్యర్థులు అసలు వారు చిత్తశుద్ధితో పనిచేయలేదనే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఎన్ని ప్రాజెక్ట్స్ రావాలి, దేశంలో అన్ని స్టేట్స్లలో వస్తుంది, ఖమ్మంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. సో అడగంది అమ్మాయినా పెట్టదు. కాబట్టి ప్రజలు ఈసారి వారు దృఢంగా నిశ్చయించుకున్నారు. ఈసారి ఖమ్మంలో బీజేపీ ఎంపీ గెలిపిస్తే అక్కడున్న కేంద్ర నిధులన్నీ దగ్గరుండి ఇక్కడికి తీసుకొస్తారు. దగ్గరుండి ఇవన్నీ స్కీమ్స్ కానీ ఇక్కడ నుంచి సమస్యలన్నీ వారికి తీసుకెళ్తారు. ఇది 2-వే సిస్టమ్. పైనుంచి నిధులు రావాలి, కింద నుంచి సమస్యలు పోవాలి. ఈ మీడియం ఒక ఎంపీ అభ్యర్థి కేంద్రంలో ఉన్న పార్టీలో ఉన్న బీజేపీ ఉంటే, ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థి ఉంటే ఆ ఛానల్ ఇంటాక్ట్ ఉంటుంది. లేకపోతే ఇది ఇటే ఉంటుంది, ఇది ఇటే ఉంటుంది. ఇక్కడ ఇవ్వాలన్నా ఇటు రావట్లేదు. ఈ సమస్యలు ఎట్లా వస్తున్నాయి, దానివల్ల ప్రయోజనం లేదు. కానీ ఫండ్స్ కనుక పోతే ఇంకా ప్రయోజనం ఉంటుంది. అడగంది కూడా 12,000 కోట్లు మనకి నిధులు ఇచ్చిన చుట్టుపక్కల రహదారులు మణిహారం లాగా ఉన్నాయి. మరి అడగకుండానే ఇంత ఇస్తే అడుగుతే ఎంత ఇస్తారు అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఈసారి
ఖమ్మం పార్లమెంట్ టికెట్ తనకు లభించడం ఎంత ఆనందంగా ఉంది. బరిలో అనేక మంది నిలిచినప్పటికీ కూడా పార్టీ తనకు టికెట్ ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే టికెట్ ఆశించి రాలేదో వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోతాం. ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈసారి ఫలితాలు ఖచ్చితంగా తమకు అనుకూలంగా వస్తాయి. బీజేపీ పార్టీ తొలిసారి ఖమ్మం ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోబోతుంది. కేంద్రంలో మరోసారి మోడీ అధికారంలో రాబోతున్నారు. మోడీ సహకారంతో ఖమ్మం జిల్లాని అభివృద్ధి చేస్తామని చెప్పి వినోదరావు అన్నారు. కెమెరా పర్సన్